వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంతపురం వేదికగా ప్రకటించారు. నగరంలో నిర్వహించిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభపై ప్రసంగించిన జనసేనాని రాష్ట్రానికి ఇస్తున్నామన్న ప్యాకేజీ అంశం సహా వివిధ అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ వెళతానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. సీమాంధ్ర హక్కుల సాధన సభకు తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రత్యేక ప్యాకేజీ పేరిట ప్రజలను కేంద్రం వంచిస్తోందని ఘాటుగా విమర్శించారు. ఈ అంశంపై ప్రధానితో చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు పవన్ తెలిపారు. ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు, స్పెషల్ ప్యాకేజీలు అద్భుతాలు అనొచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్ కి హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చట్టబద్ధత లేని స్పెషల్ ప్యాకేజ్ కి సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. స్పెషల్ స్టేటస్ మంత్రిదండం కాదు, పరుసువేది కాదు అంటారు. ఏదన్నా మాట్లాడితే, ఇంకా ఏదన్నా అడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం అంటారు. కానీ కరువు కోరల్లో చిక్కుకున్న అనంతపురం లాంటి జిల్లాకి ఒక అమృతపు చుక్కది. దండాలు పెట్టి మరి ఓట్లు అడిగి అందలం ఎక్కి కూర్చున్నాక ప్రజల్ని మర్చిపోతారు, మనుషుల్ని మర్చిపోతారు. వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ మూలాలు, మీ కాళ్ళు, మీ పునాదులు మా ప్రజల దగ్గరే ఉన్నాయి, అవి ఎక్కడా లేవు. అనుకుంటే కూలతోస్తాం. రాష్ట్రం విడగొట్టినప్పుడు తలుపులు మూసి ఒక క్లారిటీ లేకుండా ఎలా విడగొట్టారో, ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా అర్ధరాత్రి ఇచ్చారు. ఏదో కొంపలు ముగిపోయినట్టుగా ఎవరికి భయపడి పిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలా చెప్తారు, ఎలా మెచ్చుకుంటారు, ఎలా సన్మానాలు చేయిస్తారు? అది మీ ఆత్మకి క్షోభ కలగట్లేదా? మీకు తప్పనిపించట్లేదా? మీకు ప్రజల్ని వంచిస్తున్నారని మీకు అనిపించట్లేదా? మీరు ఇలాగే చేస్తే 2019 ఎన్నికలకి మేమేం చేయాలో మాకు బాగా 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 తెలుసు. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి. అధికార తెలుగుదేశం ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్యాకేజీకి మద్దతుపై ప్రశ్నలు సంధించారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నా సూచనలు కూడా ఏంటంటే, ఇన్ని రకాలుగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఇన్ని లోపాలున్న స్పెషల్ ప్యాకేజ్ ని మీరు ఎందుకు, ఏ స్థాయిలో దాన్ని మీరు ఆమోదించారు? వారు మనకు రావాల్సిన వాటాను ఇస్తే దాన్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? దాన్ని ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి ప్రజలకి నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైపోయింది అని అంటున్నారు ప్రజలు బయట. దయచేసి ఎందుకు వస్తున్నాయి అలాంటి మాటలు? దీన్ని సరిచేసుకోవాలి. ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వర్గానికి కానీ ఎక్కువ చేయకుండా చూడండి. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. పిడికిడి మట్టి తీసుకొచ్చిన ప్రతి జిల్లాలోని ప్రతి వ్యక్తి కోసం రాజధానిలో మీరు ఎలాంటి స్థానం ఇస్తున్నారు? ప్రతి ఒక్కరూ రాగలరా? కేవలం సంపద, డబ్బున్న వాళ్ళకేనా రాజధాని అది, లేదంటే ప్రతి సామాన్యుడికి రాజధానా? ముఖ్యమంత్రి గారు చెప్తారు సింగపూర్ తరహా వ్యవస్థ, సింగపూర్ తరహా రాజకీయం డెవలప్మెంట్ కావాలని. నాకు ఇష్టమే. లీ క్వాన్ యూ ఒకప్పుడు సింగపూర్ ప్రెసిడెంట్, సొంత స్నేహితులు కూడా కరప్షన్ చేస్తే తోసి జైల్లో పెట్టించిన వ్యక్తి లీ క్వాన్ యూ. అలాంటి రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడే మనకి న్యాయం జరుగుద్ది. కానీ కేవలం ఎత్తైన కట్టడాలు కట్టితేనే మటుకు అది సింగపూర్ తరహా రాజధాని అవదు. అనంత వేదికగా రాజకీయ పోరాట పంథాను పవన్ కళ్యాణ్ వెల్లడించారు. లక్ష్యం 2019 అని చెప్పకనే చెప్పారు. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు, కానీ పోరాటం అయితే చేస్తాను. ప్రజల సమస్యలకి అండగా అయితే నిలబడతాను. అనంతపురం జిల్లా కరువు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. మన అనంతపురం జిల్లా కరువు దేశ యావత్తు తెలిసేలాగా మీరందరూ సహకారం ఇస్తే మీ అందరూ వస్తానంటే జనసేన పార్టీ నేతృత్వంలో నేను మన కరువుని, మన సమస్యల్ని, మన దేశ రాజధాని ఢిల్లీ దాకా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను దానికి అనుకోవడానికి కొన్ని స్పెషల్ రైల్స్ వేసి మనం ఎంత బాధపడుతున్నాం,
ఎంత కరువు కోరల్లో చిక్కుకుపోతున్నాం. ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా? కరువు వల్ల ఇన్ని దశాబ్దాల కాలంలో ఎందుకు ఏ ఒక్కరూ కూడా ఈ వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఎందుకు ఎవరు ప్రభుత్వాలు నిలబడలేకపోయినాయి? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే ఉండుంటే అనంతపూర్కి ఏం చేసే ఉండాల్సింది. ఎందుకు మీరు ఏం మాట్లాడలేదు వీటి గురించి? తాత్కాలిక చర్యలైన రెయిన్ గన్స్ కొట్టినా కరువు ఆగిపోద్దా?